బీసీ రిజర్వేషన్ల అంశం ఒక బర్నింగ్ టాపిక్గా ఉంది. మనతో ఈ విషయంపై మాట్లాడడం కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, ప్రధానంగా 72 గంటల దీక్షకు సంబంధించి మీరు తెలంగాణ సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ప్రధానంగా ఒకటండి, తెలంగాణలో ఎప్పుడైనా కూడా ప్రజలు సామాజిక న్యాయం కోసం పోరాడే వాళ్ళకు మద్దతుగా నిలుస్తూ వచ్చినారు. ఏ పార్టీలు అయితే సామాజిక న్యాయం ఎజెండా తీసుకునే వాళ్ళకు మద్దతు ఇస్తూ వచ్చినారు. అందులో ఒక మేజర్ ముందడుగు బీసీలకు రిజర్వేషన్ రావడం ద్వారా సాధ్యమవుతుందని నేను నమ్మాను. నాతో పాటు యునైటెడ్ పూలే ప్రింట్ అనే ఆర్గనైజేషన్ని స్థాపించుకొని తెలంగాణ జాగృతి యూపీఎఫ్ అనేక ఉద్యమాలు చేస్తున్న విషయం మీకు తెలిసిందే. దీనిలో మధ్యలో మేము పెట్టినటువంటి అనేక ఒత్తిళ్లకు తల ఒగ్గి ఒక పక్క 2018 పంచాయతీరాజ్ బిల్లును సవరించి ఆర్డినెన్స్ తీసుకొచ్చిండ్రు. ఇంకొక పక్క 42% బీసీల కోసం 2 బిల్లులు పెట్టి అసెంబ్లీలో పాస్ చేయడం జరిగింది. ఈ రెండు కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆపుతుంది. ఒకటి గవర్నర్ గారు ఆర్డినెన్స్ని ఆపుతుంది, ఇంకోటి రాష్ట్రపతి గారి దగ్గర బిల్లు అసెంట్ను కూడా ఆపుతున్నారు. ఎందుకు ఆపుతున్నారు? వాళ్ళు కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇస్తలేదు కాబట్టి ఆపుతున్నారు. సో ఈ మొత్తం అంశంలో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ప్రజలను మోసం చేస్తూ ఉన్నాయి కాబట్టి వాళ్ళిద్దరి వైఖరిని కూడా బీసీ బిడ్డలకు, ఓవరాల్గా తెలంగాణ బిడ్డలకు తెలియజేయాలి కాబట్టి 72 గంటలు నీళ్లు తాగకుండా అన్నం తినకుండా మేము సత్యాగ్రహం చేయబోతా ఉన్నాం. దానివల్ల ఈ రెండు పార్టీల మీద ఒత్తిడి పెరుగుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఎప్పటి నుంచి అయితే మేము ఈ అనౌన్స్మెంట్ చేసామో అప్పటి నుంచి ప్రతి జిల్లా నుంచి ప్రతి గ్రామం నుంచి కదిలి మేము వస్తాము మీ సత్యాగ్రహానికి అని చెప్పి అనేక మంది చెప్తా ఉన్నారు. సో ఆ ప్రజా మద్దతును మేము కూడగట్టడానికే ఈ దీక్షను చేస్తున్నాం. దీని ద్వారా అన్న రెండు పార్టీలు బుద్ధి తెచ్చుకొని తక్షణమే బీసీ బిల్లు పాస్ చేయాలని కోరుకుంటాం. ఒకవైపు మీరు గత 2 సంవత్సరాలుగా అనేక రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టారు, మీటింగ్లు చేశారు. బీసీల ఇష్యూలో కామారెడ్డి డిక్లరేషన్ మీరు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగి వచ్చింది, బిల్లులు చేసింది. ఇప్పుడు ట్రిపుల్ టెస్ట్ కోసం అన్ని రకాల ఎజెండా ముందు పెట్టింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి వైపు అనుకూలంగా వివరిస్తుందని మీరు భావిస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం